కైలాసం పుట్టపర్తియే వైకుంఠం పుట్టపర్తియే మకామదీన సర్వమతములకు ఇది వినయం పుట్టపర్తియే పరమపదం పుట్టపర్తియే కైలాసం పుట్టపర్తియే వైకుంఠం. బావుని సాయిరామన్న, కైలాసంలో శివుడు ఉంటాడు, వైకుంఠంలో విష్ణుమూర్తి ఉంటాడని మా తాతగారు చెప్పారు. మరి మీరేమో పుట్టపర్తియే కైలాసం వైకుంఠం అని చెప్తున్నారు. మరి మీరే అనుకుంటే సర్వమతాలకు ఇదే నిలయం అని అంటున్నారు. అదే కదా బాబు, మన భగవాన్ సత్యసాయి సర్వమతాలు సమానమని చాటి చెప్పారు కదా. ఆయన ఉండే పుట్టపర్తిని మన వాళ్ళు కైలాసంగాను వైకుంఠంగాను పెరుగుతున్నారు. అంతేకాదు ఈ పుట్టపర్తిలో ఎలాంటి రాగద్వేషాలకు చోటు ఉండదు. ఇక్కడ పేదవారు ధనికులు అనే తారతమ్యం లేదు, అందరూ సమానమే. ఓహో, అందుకేనా ఇక్కడ అన్యాయానికి తావు ఉండదు. సాయి బాటను అనుసరించడమే ధర్మమని చెప్పాము. అవును సాయన్న, మనము ఏ గుడికి వెళ్ళినా అక్కడ విఐపి టికెట్లని, అర్చన టికెట్లని, రకరకాల టికెట్లుంటాయి. అదే కాకుండా అక్కడ హుండీలు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ అలాంటివి ఏం లేవేమిటి? స్వామి సర్వంతర్యామి. ఆయన అడగకుండానే తాను చేపట్టిన కార్యక్రమాలకు పూర్తిగా కావాల్సినంత డబ్బు దానంతదే సమకూరుతుంది. ఇక్కడ ఉన్నంత సేవా నిరతి ఇంకెక్కడా కనపడదు. సాయమన్న, నాకు మరో సందేహం. మన సిటీలో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, అందులో ఖరీదైన వైద్యాన్ని అందిస్తున్నారు. మొన్న మా నాన్నగారి స్నేహితుడికి గుండె జబ్బు వస్తే దానికి లక్షలు ఖర్చు అయింది. మరి మీరేమో ఇక్కడ గుండె ఆపరేషన్ ఉచితంగా చేస్తారని ఎలా చెబుతున్నారు? అదే కదా స్వామి కటాక్షం. స్వామిని నమ్ముకున్న వారి కుటుంబాలకు ఇక్కడ ఉచితంగా వైద్యమే కాదు, వాళ్ళ పిల్లలకు విద్యను కూడా అందిస్తారు స్వామి. స్వామిని నమ్ముకున్న కుటుంబాలని స్వామి ఇంట వెంట జంట ఉండి కంటికి రెప్పలా కాపాడుతాడు. ఇంకా వాళ్ళని సద్మార్గంలో నడిపించి ఎలాంటి కష్టం రానివాడు. ప్రతి యుగంలోనూ దేవుడు అవతరిస్తాడని మా నాన్నగారు చెప్పారు. బాబా నిజంగా భగవంతుడేనా? అవును బాబు, భగవంతుడు ఈశ్వరమ్మ కడుపున మానవుడిగా పుట్టి మనిషి ఎలా ఉండాలో, ఎలా ప్రేమను పంచాలో, ఎలా క్రమశిక్షణగా ఉండాలో తన భక్తుల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు. బాగుంది సాయమన్న, ఈ పుట్టపర్తిలో ఎక్కడ చూసినా స్వామి చిత్రపటాలు, ఎవరి నోట విన్నా స్వామి మహిమలే. కుల మత వర్ణ భేదాలు లేకుండా శాంతికి కేంద్ర బిందువులా ఉంది. నిజంగా పుట్టపర్తి భూతల స్వర్గమే. విశ్వేశ్వరుడి పేరు వింటే కాశీ, సత్యసాయి పేరు వింటే పుట్టపర్తి గుర్తుకొస్తాయి. 4 వేదాలు 4 వైపులా ప్రాకారమై ధర్మమే సింహద్వారమై విరాజిల్లుతున్నది పుట్టపర్తి. ప్రతి మనిషి చూడాలి పుట్టపర్తి, పుట్టుకే గణ్యమై కలుగుతుంది ముక్తి. ప్రతి మనిషి చూడాలి పుట్టపర్తి, పుట్టుకే గణ్యమై కలుగుతుంది ముక్తి. శాస్త్ర ప్రాకారం ధర్మం సింహద్వారం, ప్రతి అడుగు ప్రశాంతం ఆనందం అనంతం. వేద శాస్త్ర ప్రతి అడుగు ప్రశాంతం
వట సాకారం అదే సాయి అవతారం బోధలు అమృత మధురం సకల మతముల సారం సత్యం వట సాకారం అదే సాయి అవతారం బోధలు అమృత మధురం సకల మతముల సారం అపారమం అనుగ్రహం దర్శన భాగ్యం అపారమం అనుగ్రహం దర్శన భాగ్యం సకల కర్మ విమోచనం సాయి సేవనం నిన్న ప్రతి మనిషి చూడాలి పుట్టపర్తి పుట్టుకే ధన్యమై కలుగుతుంది ముక్తి ప్రేమామృత శ్రీధామం ప్రతి ఒక్కరికి ఆహ్వానం ప్రతిధ్వనించు ఓంకారం కురిపించును మమకారం శ్రీరామృత శ్రీరామం ప్రతి ఒక్కరికి ఆహ్వానం ప్రతిఫలించు ఓంకారం కురిపించును మమకారం లక్ష్మీ సరస్వతి నిలయం మానవతా మహోదయం శక్తికి సిద్ధికి మూలం సద్గురు సాయి క్షేత్రం లక్ష్మీ సరస్వతి నిలయం మానవతా మహోదయం శక్తికి సిద్ధికి మూలం సద్గురు సాయి క్షేత్రం పుట్టపర్తి దర్శనం పూర్వ పుణ్య ఫలం పుట్టపర్తి దర్శనం పూర్వ పుణ్య ఫలం జీవితాన శుభం జయం మోక్షదాయకము పుట్టిన ప్రతి మనిషి చూడాలి పుట్టపర్తి పుట్టుకే ధన్యమై కలుగుతుంది ముక్తి నిన్న ప్రతి మనిషి చూడాలి పుట్టపర్తి పుట్టుకే ధన్యమై కలుగుతుంది